తులారాశి వారు రేపు శుక్రవారం డిసెంబర్ 20వ తేదీన ఇది ఒక్కటి దానం చేస్తే చాలు 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీకు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు ఏం దానం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వాళ్ళు అంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి మనసు కావచ్చు, వీరి ఆలోచనలు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, అంతా కూడా ఏంటంటే కనుక ఒక పద్ధతిగా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటారండి ఈ యొక్క తులారాశి వాళ్ళు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరికి కొంచెం ఏంటంటే కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ కోపం ఏంటంటే అన్ని వేళల్లో ప్రదర్శించరు. ఎప్పుడైనా ఏదైనా జరగరాని సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ చాలా మంచి మనసును కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎవ్వరికి కూడా అండి ఏ హానిని కలిగించరనమాట. అంటే వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళు బాగుండకూడదు, వీళ్లకు ఇబ్బంది కలగాలి అన్నట్టుగా ఎప్పుడు కూడా ప్రవర్తించరండి. అందరూ కూడా బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక అందరితో మెలిగిపోతారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అందరికీ సహాయం చేసే గుణం అనమాట. అందరికీ కూడా ఏంటంటే కనుక వారికి తోచినంత సహాయం, వారి దగ్గర ఉన్నంత సహాయం అయితే వీరు చేస్తూనే ఉంటారు. వారి వల్ల ఏదైతే సహాయం అయితే ఇతరులకు అంటే అవసరం ఉంటుందో ఆ సహాయం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారండి. ఇక అలానే కాకుండా ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కనుకనండి చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పడుతూ ఉంటాయి. వీళ్ళే ఏంటంటే కనుక ఇంటి బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఇంటి బాధ్యతల వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతారని చెప్పొచ్చు. అంటే సమయానికి చేతికి డబ్బు అందక కొన్ని విధాలుగా ఏంటంటే కనుక కుటుంబ భారం మొత్తం వీరి మీద పడి కొంచెం ఏంటంటే వీళ్ళు క్షీణించిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే కనుకనండి వీరికి కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అనారోగ్యం వల్ల ఏంటంటే కనుక తీవ్రంగా నష్టపోతారు, కొంచెం ధనం కూడా ఖర్చు అయిపోతుంది. అలా ఏంటంటే కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఎప్పుడు కూడా అండి ఈ తులారాశి వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారండి. ఫ్యామిలీ బాగుండాలి, ఫ్యామిలీలో మనం కూడా సంతోషంగా ఉండాలి, మా ఫ్యామిలీలో మేమందరినీ కూడా సంతోషంగా చూడాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట ఈ తులారాశి వాళ్ళు. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళకే జరిగినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా బాధ అనిపిస్తే వాళ్ళకే అంటే బాధ కలిగినట్టుగా ఏంటంటే కనుక కొంచెం అంటే ఎమోషనల్గా అండి వీళ్ళు కొంచెం ఎమోషనల్ అని చెప్పొచ్చు. కొంచెం అంటే ఎమోషనల్గా వీక్గా ఉంటారండి. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. అంటే ఏడవటం అంటే కనుక కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అలానే కాకుండా ఈ తులారాశి వాళ్ళ స్వభావం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, వీళ్ళు ఉండే పద్ధతి విధానం అంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏం లేదు. కానీ కొద్ది రోజుగా ఏంటంటే కనుక ఈ తులారాశి వాళ్ళకండి కొంచెం ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కదా, అనారోగ్యానికి సంబంధించి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఈ శుక్రవారం తర్వాత అయితే మీకు బాగుండబోతుంది. మీరు చేసే పనుల పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇబ్బంది అయితే ఇక్కడ లేదని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి శుక్రవారం రోజు అండి ఇంకా మీకు మంచి ఫలితం రావాలి, దైవానుగ్రహం కలగాలి, ఇబ్బంది ఉండకూడదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు శుక్రవారం రోజునండి చక్కగా ఈ చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇదొక్కటి దానం చేయండి. చూడండి మీ సంపాదన ఎంతలా పెరుగుతుంది. మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరే ఆశ్చర్యానికి గురవుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేం చేయండి కనుకనండి శుక్రవారం ఖచ్చితంగా ఈ వస్తువుని దానం చేయండి. ఇలా ఏంటంటే కనుక మనమండి ఒక రకంగా చూసుకున్నట్టయితే ఈ జాతకాలు కావచ్చు, ఈ గ్రహస్థితులు కావచ్చు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. గ్రహస్థితులు ఎలా మారుతాయంటే కనుక ఒకరోజు గ్రహాలు నీచ స్థాయిలో పనిచేస్తే ఒకరోజు మధ్యస్థంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకరోజు అంటే గ్రహాల బలం బాగుంటే ఏంటంటే కనుక మనకు గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి. ఇంకో రోజులు ఏంటంటే కనుక గ్రహాలు మనకు పెద్దగా అనుకూలించకపోతే మనం కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కొన్ని మంచి వార్తలు, కొన్ని చెడు వార్తలు, కొన్ని ఏంటంటే కనుకనండి అలా మంచి వార్తలు చెడు వార్తలు కాకుండా మధ్య రకంగా కూడా ఉంటూ ఉంటాయి. దాన్నే మన జీవితం, దాన్నే మనం జాతకం అంటూ ఉంటాము. కాబట్టి ఏంటంటేనండి ప్రతిరోజు మన జాతకం కావచ్చు, గ్రహస్థితులు కావచ్చు మారుతూనే ఉంటాయి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందా అంటే కనుక అస్సలు ఉండదు. ఈ రోజు మనం అంటే కడుపు నిండా తిన్నాము, రేపు తింటామంటే కూడా ఆ సమయానికి తింటామో లేదో అసలు రేపు మనం పస్తులుండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి ఒకదాని పైన డిపెండ్ అవ్వకూడదు. అంటే మనం కొన్నిసార్లు కంపేర్ చేసుకుంటాం కదండి, మాది అంటే మా పక్కన వాళ్ళ తులారాశి అండి, మా ఫ్రెండ్ బాగుంటాడు మేము బాగుండమంటే కనుక వాళ్లకు గ్రహాలు బాగా అంటే అనుకూలిస్తున్నాయి, మనకు అనుకూలించటం లేదు. మనకు కొన్ని పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల కూడా ఏంటంటే కనుకనండి ఇబ్బందులు కలుగుతాయి. అదేంటంటే కనుక ఆ తలరాతను మనం ఎవ్వరం మార్చలేం. కాబట్టి ఏంటంటే ఒకరికి బాగుందంటే మనకు బాగుండాలని కాదు, మనం వాళ్ళలాగా ఉండాలనేది మనం తెలుసుకోవాలండి. కాబట్టి గ్రహస్థితుల మార్పుల వల్ల ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుండదు, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందని కాదు.
కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ధన సమస్య తీరిపోవాలన్నా, చక్కగా కలిసి రావాలన్నా, దైవానుగ్రహం కలగాలన్నా శుక్రవారం ఈ వస్తువుని దానం చేయాలి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అంటే పొద్దెక్కిన తర్వాత ఎప్పుడు కూడా పడుకోకూడదు ఇంట్లో. అలా పడుకుంటే ఏంటంటే కనుక భూమిపైన ఉండే భారం అంతా కూడా మన మీదే పడుతుంది. ఆ బరువు మనం మొయ్యలేక మన బాడీ అంతా కూడా పెయిన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే చాలా వరకు కూడా మనము లేటుగా లేస్తే ఒళ్ళంతా కూడా నొప్పులు ఉన్నాయి అని అంటూ ఉంటాం కదా. అలా ఏంటంటే భూదేవి మనకు అలాంటి శాపాన్ని ఇస్తూ ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు, తెల్లవారుజామున లేస్తే చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, యాక్టివ్గా ఉండగలుగుతామని చెబుతూ ఉంటారు. కాబట్టి సూర్యోదయానికి ఉదయమే మీరు నిద్ర లేవండి కనీసం. అలా నిద్ర లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేసుకోండి. చేసిన తర్వాత ఏంటంటేనండి ఆడవారైతే ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత మగవారైతే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి ఇంట్లో ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేయటం అంటే ఏమీ లేదండి, సింపుల్గా ఆ తల్లికి దీపం పెట్టామా, ఆ తర్వాత పుష్పాలను సమర్పించామా, అంతే ఈజీగా చేసుకోండి. ఆడవారైతే ఆడంబరంగా మనం పూజ చేసుకుంటాం, కానీ మగవాళ్ళు సింపుల్గా దీపం పెట్టేసి పుష్పాలను పెట్టి అగరబత్తులను వెలిగించుకొని ఇలా సింపుల్గా దీపం పెట్టుకుంటారు కదా. కానీ ఈ రోజు అండి ముఖ్యంగా మీకు సంపాదన పెరగాలి, ఐశ్వర్యం అంటే బాగా కలగాలి, దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్లకు చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఏంటంటే కనుక చేతికి డబ్బు అందదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు దైవానుగ్రహం లేదనేసి మీరు ఏంటంటే కనుక అంచనా వేసుకోండి. దైవానుగ్రహం ఉందనుకోండి, డబ్బు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కొంచెం కష్టపడ్డా, కొంచెం ఏంటంటే కనుక పనిలో రాణించిన మీకు ఏంటంటే చేతికి డబ్బు అందుతుంది. మీకు ఏంటంటే కనుక బాగా కష్టపడితేనే మీకు ధనం వస్తుంది. తులారాశిలో మ్యాక్సిమం ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే వీరికి కొంచెం దైవ అనుగ్రహం తక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం కలగాలంటే శుక్రవారం ఇలా మనం ఏంటంటే దీపారాధన చేయాలి. ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది. ఒకవేళ మన స్తోమత అంత కాదనుకుంటే నువ్వుల నూనెతో దీపం పెట్టండి. కానీ ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టిన తర్వాత అందులో ఖచ్చితంగా యాలక్కాయని వేయండి. అలా కనుక వేసి దీపం ఎవరైతే పెడతారో వారికి మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసేసుకోండి. ఆ తర్వాత దగ్గరలో ఉండే ఆలయాలు ఏవైనా సరేనండి, అమ్మవార్లకు సంబంధించిన ఆలయాలు ఏవైనా సరే అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి కనీసం నమస్కారం చేయడం, అలానే కాకుండా ఏంటంటే కనుక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు ముఖ్యంగా మీ వీలుని బట్టి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వస్తువుని దానం చేయండి. ఏం చేయండి అంటే కనుకనండి 11 యాలక్కాయలను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, 11 యాలక్కాయలను తీసుకుని ఒక వస్త్రంలో ఏంటంటే చిన్న మూట కట్టేసి ఆ మూటని ఏంటంటే కనుక డబ్బుతో సహా దానం చేయాలి. యాలకులు తీసుకుంటారా అండి ఎవరైనా సరే అంటే కనుక తీసుకుంటారండి. ఇప్పుడు పేదవారు ఉన్నారనుకోండి, మనం చిన్న మూట కట్టాము, లేదంటే ఒక జిప్లకు అంటే కవర్లో ఇప్పుడు యాలక్కాయలను వేస్తాము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కనుక చిన్న చిన్నవి కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. అందులో 11 యాలకులను పెట్టండి. 11 రూపాయలు కానీ మన స్తోమతకు తగ్గట్టు 21 రూపాయలు కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి, చక్కగా ధనం మా దగ్గరికి రావాలి, మా ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం మాకు 4 వైపుల నుంచి కూడా ఆకర్షించాలి, దైవానుగ్రహంతో మేము ముందుకు వెళ్ళాలి అనుకుని మీరేంటంటే కనుక ఇది దానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. చూడండి, మీరు ఇది దానం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అలా దానం చేసిన తర్వాత దాన్ని ఎవరు విప్పి చూసినా, దాన్ని ఏం చేసినా పడేసుకున్నా మనకు సంబంధం లేదు. మన చేతుల ద్వారా నుండి మనం ఏంటంటే ఇతరుల వ్యక్తులకు మనం దానం చేశాము. అలా దానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. ధనం అంటే సూచించడానికి యాలకులు ఉపయోగపడతాయి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ధనాన్ని ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, ఈ యొక్క తులారాశిలో ఎక్కువగా ధనానికి సంబంధించి సతమతం అయిపోతూ ఉంటారు, డబ్బు రావటం లేదు, కష్టపడ్డ మాకు అసలు కూడా చిల్లి గవ్వ అంటే మిగలటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 11 అంటే యాలక్కాయలను మూట కట్టి దానం చేస్తే డబ్బుతో సహా మంచి ఫలితం వస్తుందని మనకేంటంటే కనుక చెప్పడం జరుగుతుంది. మన జ్యోతిష పండితుల ప్రకారం కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళండి ఇలా దానం చేయండి. ఇలా దానం చేస్తే మంచి ఫలితం అయితే మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ యాలకులు దానం చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే కిలోంబా గోధుమల్ని కూడా దానం చేయొచ్చు. అలా కూడా మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు యాలకులు గోధుమలు ఏది దానం చేసినా కానీ వాటితో పాటు డబ్బు దానం చేస్తేనే మంచిదనమాట. అంటే 2 కలిపి దానం చేస్తున్నాం కాబట్టి ధనయోగం మనకు కలిగే అవకాశం ఉంటుంది. ఆ డబ్బుతో ఏంటంటే కనుక భగవంతుడు ఇంకంతకంత మనకు ప్రసాదించి మంచి అనుగ్రహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి.